పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలోనూ అవసరం అని. అలాంటప్పుడు స్కూళ్ళల్లో నుంచే పిల్లల్ని ఎలా తయారు చేయాలి అంటారు? ఎటువంటి అంటే అటువంటి జ్ఞానాన్ని వాళ్ళలో నింపాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చేయాల్సిన అవసరం అంటే భగవద్గీత చాలా గొప్ప ప్రశ్న. మన భక్తి ఛానల్ నుంచి నేను ప్రపంచానికి ముకుళిత హస్తాలతో చాలా వినమ్రంగా అభ్యర్థిస్తోంది ఏమిటంటే, ముందు భగవద్గీత పట్ల క్లారిటీ రావాలి. భగవద్గీత జీవన గీత, దాన్ని మరణ గీతగా మార్చేశారు మన వాళ్ళు. వ్యక్తుల మరణాల సమయంలో భగవద్గీతని ప్రదర్శిస్తూ, అలాగే శవాల్ని శ్మశానానికి తీసుకెళ్లే వాహనాలలో భగవద్గీతని ప్రదర్శిస్తూ, భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, పోయిన వ్యక్తులకి సంకేతంగా మాత్రమే భగవద్గీతని వాడాలనో జనరేషన్స్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు బలంగా నాటుకున్నాయి. చాలా దురదృష్టం అది. మన భగవద్గీత ఫౌండేషన్ నుంచి అనేక మన ఛానల్స్ ద్వారా విడిగా చేసే కార్యక్రమాల ద్వారా విపరీతంగా ఇది జీవన గీత మరణ గీతగా దాన్ని తీసేసేయండి అర్జెంటుగా. ఎందుకంటే దాని పర్పస్ కూడా అది కాదు. కృష్ణుడు అర్జునుడికి నువ్వు ఏంటి కర్తవ్యం చేయనంటావేంటి? కర్తవ్యం చేయాలి, క్రియేటివిటీతో చేయాలి, ఆదర్శవంతంగా చేయాలి, చరిత్రలో మిగిలిపోయేట్టుగా చేయాలి, ఒక ఐకాన్ లాగా నిలబడిపోయేట్టుగా చేయాలి, అంతే తప్ప చేయనంటావేమిటి? వాటన్నిటి సారాంశం భగవద్గీత అయితే అసలు పనే లేని చోట భగవద్గీతను పెట్టేసి అలా చేసేస్తే చనిపోయిన చోట్ల రికార్డింగ్ క్యాసెట్ లాగా వాడేశారు. దయచేసి దాన్ని అలా వాడకండి, అలా దురదృష్టకరమైన ప్రచారం చేయకండి. మొదటిది. రెండవది, భగవద్గీతను అసలు ఎవరు చెప్పాలి? ముందు మొట్టమొదటి భాష నేర్పించే తల్లే భగవద్గీత బిడ్డలకి నేర్పించాలి. ఇవాళ ఇంటర్నెట్స్ ఉన్నాయి, ఇవాళ యూట్యూబ్ ఉంది, అన్ని రకాలుగా ఇంకెవరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోక్కర్లేదు. ఎంతోమంది మహాత్ములు భగవద్గీత గురించి చెప్పారు, భగవద్గీత పారాయణాలు ఉన్నాయి, ఆ శ్లోకం నేర్పించండి. ఒక్కసారి లోపలికి వెళితే మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు తలనొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్యాబ్లెట్ రాసిచ్చాడు, ఆ తలనొప్పికి ట్యాబ్లెట్లు ఏమిటో చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూస్తాడు. ఐబుప్రోఫెన్, పారాసెటమాల్ 2 కంటెంట్స్ ఇందులో ఉన్నాయి. ప్రతివాడు ఆ కంటెంట్స్ ఉన్నాయా లేదా అని చూసే వేసుకుంటున్నాడా? వేసుకోవట్లేదు. బ్లైండ్గా డాక్టర్ ఇచ్చాడు, నోరు మూసుకుని నోరు తెరుచుకుని వేసుకున్నాడు, తగ్గిపోయింది అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఔషధం ఎలా అయితే పనిచేసిందో భగవద్గీత శ్లోకాలు కూడా పరమాత్మ బోధించటం కారణంగా అవి భవరోగానికి అత్యద్భుతమైన ఔషధం. ఈ ఔషధం దేనికి పనికొస్తుందంటే ఉన్నతమైన లక్ష్యం వైపుకి నిన్ను నడిపించేంత శక్తిని ఔషధం ఇస్తుంది. మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారులనే వాళ్ళ శిష్యుల చేత రాయబడినవి అంటలే, వాటిని డీటెయిల్స్గా చెప్పక్కర్లేదు. కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుడనే విద్యార్థిని అడ్డం వంతెనగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్య బోధ అది భగవద్గీత. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి రోజుకొక శ్లోకం చొప్పున భగవద్గీతని తాత్పర్యంతో సహా నేర్పించండి. రెండవది, విద్యాలయాలలో పనిచేసే టీచర్లందరికీ, గురువులందరికీ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ సిలబస్ అయినప్పటికీ దయచేసి భగవద్గీత హిందూయిజం కాదు. మీకు ఇందాక చెప్పాను అనేక దృష్టాంతాలు ఉన్నాయి. సో కాదు, ఇది హిందూయిజం కింద, దీని మత గ్రంథం కింద దయచేసి బుర్రలోంచి తీసేసేయండి. అది ఇవాళకి వికాస గ్రంథం ఖచ్చితంగా. నేను దానికి ఉదాహరణ ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు అణుబాంబు టెస్ట్ పరీక్షకు వెళ్ళిన శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడైన ఓపెన్ హ్యామరే భగవద్గీతలో శ్లోకం అక్కడ మాట్లాడాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యదిభా సదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆ మాట అక్కడ అన్నాడు. అట్లా ప్రపంచం అంతా ఇది భగవద్గీతని ఆ మార్గం మన అర్థం చేసుకున్న మార్గంలో వెళ్తే ఏం పుస్తకం రా, ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంత జ్ఞానం పరిఢవిల్లిందా? అనుద్వేగకరం వాక్యం అన్నాడు. అసలు నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి నువ్వు ఫస్ట్ కమ్యూనికేషనే మొదటి పెట్టు కదా. నువ్వు మాట్లాడితే నీ క్యారెక్టర్ అంచనా వేసేయచ్చు, నువ్వు మాట్లాడితే స్ఫూర్తి పొందేయచ్చు, నువ్వు మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అంటే మాటకి, వాక్కుకి అంత శక్తి ఉంటే ఆ శక్తివంతమైన వాక్కుని ప్రపంచానికి ఎలా తీసుకువెళ్లాలో చెప్పిన శ్లోకం అనుద్వేగకరం వాక్యం. కాబట్టి మిగతా మత గ్రంథాలు మనుషుల చేత రాయబడితే ఈ ధర్మ గ్రంథం పరమాత్ముడు చెప్పిన కారణంగా భగవద్గీతలో ప్రతి శ్లోకం అవి శ్లోకాలు కాదు, మహామంత్రాలని మహాత్ములు విస్తృతమైన ప్రచారం చేయడం జరిగింది. మీరు చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
సర్వధర్మాలని అంటే నువ్వు చేసే ప్రతి పని తాలూకు ఫలితాన్ని నాకు వదిలిపెట్టాయి, నీకు ఏ పాపం అంటదు, ఫైనల్గా నువ్వు నా దగ్గరికి వస్తావు, యూ విల్ రిసీవ్ మై బ్లెస్సింగ్స్ అన్నాడు. ఈ శ్లోకం భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. ఈ శ్లోకం ఫలితం ఏంటో తెలుసా అండి? దీన్ని లక్షల కొద్దీ మీరు జపం చేస్తే సర్వకార్య సిద్ధి కోసం ఉపయోగించబడే